కొంతమంది నాకు బండికి రాలేదు, లేదంటే నాకు ఈ కూపన్స్ రాలేదు, బీసీటీ రాలేదు అని చెప్తున్నారు. బీసీటీలో అయితే ఇంకా ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాం మనం. ఇప్పుడు దాన్ని ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ వేరు, ఈ సాఫ్ట్వేర్ వేరు. ఆ సాఫ్ట్వేర్లో నుంచి ఇంతకుముందు ఎలా పంపించాం అలా మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అది ఈ మధ్యన ఆపేశాను, మళ్ళీ ఇప్పుడు అది ఆన్ చేసి ఇప్పుడు తీసుకొస్తాను. అది ఇవాళ రేపట్లో మీకు మొత్తం పడిపోతాయి. అందులో నేను మీకు దానికి నేను ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో ఆ లెక్కలో మీకు అన్నీ వచ్చేస్తాయి. ఇక 2, నా దగ్గర కూపన్స్ ఉండిపోయి దానికి రాలేదు అని కొంతమంది అడుగుతున్నారు. నిజానికి ఇక్కడ అందరికీ పంపించాను, లేనుడు ఎవరున్నారు అనేది ఇప్పుడు చూస్తాను. అయితే ఈ మిగిలిన సిస్టంలో ఉన్నన్ని కాయిన్స్ వేసేసి దాన్ని మీరు ట్రస్ట్ వాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇచ్చేస్తాను. ఇక 2, ఈ సిస్టమ్ ఎలా ఉంది కదా, ఇది ఓకే చేయండి. రెండో విషయం ఏంటంటే, ప్రధాన విషయం రెండో విషయం ఏంటంటే, నాకు ఈ హౌస్ ఫండ్ అనేది ఏదైతే ఉన్నదో ఆ హౌస్ ఫండ్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే 1584 ఆ రోజు మీటింగ్కి వచ్చి చేసిన వాళ్ళకి వెళ్ళాయి, 1584 కంప్లీట్ అయిన వాళ్ళకి వెళ్ళాయి. మరి 1000 చేసిన వాళ్ళందరూ అది కంప్లీట్ చేయలేదు. ఇక్కడ నాకేమైందంటే 750 మంది కార్ విన్నర్స్ వచ్చారు, కానీ మన సండ్రీలోకి వచ్చిన వాళ్ళందరూ 1000 చేసి వచ్చిన వాళ్ళే అందరూ. అది ఇంక చేయడం మానేశారు. ఆ పైన ఉండి కంప్లీట్ చేయలేదు. కావాలంటే మళ్ళీ కొత్త పేరు మీద చేసుకొని మళ్ళీ కొత్తగా తీసుకున్నారు దాన్ని. ఇప్పుడు ఆ పేర్లు విన్నర్స్ ఎంతమంది అని అడిగినప్పుడు ఆ 1584 వచ్చిన వాళ్ళు మాత్రమే చూపిస్తుంది, కానీ ఇక్కడ సన్రే మీటింగ్లోకి 1000 దాటిన వాళ్ళు అందరూ అనేది చూపించలేదు. ఎందుకంటే వాళ్ళకి 1584 అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నాకు ప్రాబ్లం వచ్చింది. నాకు పడలేదు అని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి దీనికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ సన్రే మీటింగ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు తెలుసు, అందరూ నాకు తెలుసు. వేరే లాంగ్వేజ్ ఉన్నా నాకు తెలుసు, ఎందుకంటే పర్సనల్గా వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడాను అందరితోటి. 5 రోజులు కలిసి ఉన్నాను, వాళ్ళు ఎవరెవరో నాకు పూర్తి తెలుసు. ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు లేదా కారు విన్నర్స్ కూడా నేను కూడా మీటింగ్కి వచ్చాను అనే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. నేను అందరిని అనట్లేదు, అలాంటి వాళ్ళు కూడా నాకు నోట్ అవుతున్నారు. అందుకోసం ఇది 25 లక్షల రూపాయల విలువైన కాయిన్స్ అవి. అందుకోసం నేను వీళ్ళందరినీ పిలిపించుకొని పర్సనల్గా అతో కలిసి మాట్లాడే వ్యక్తిగతంగా ఎవరి వాళ్ళకి వేస్తాను. ఎందుకంటే 25 లక్షల కాయిన్స్ నేను తీసుకెళ్ళి యూటిలిటీలో పెట్టాలంటే 25 లక్షల రూపాయలు నేను అగెనిస్ట్లో చేయాలి. ఇది నాకు ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను పర్సనల్గా అతో మాట్లాడతాను. అందుకు గాను ఒక మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్లో మీ ఫోన్ నెంబరు, మీ ఎస్వి అకౌంట్ నెంబరు, ఆ రోజుకి మీ దగ్గర ఇప్పుడు ఎన్ని కూపన్స్ అయితే ఆ 3 లెవెల్లో, అంటే సెల్ విన్నరు, బండి విన్నరు, దీంట్లో కార్ విన్నర్లో ఉన్నటువంటి ఆ నెంబరు ఏదైతే ఉన్నదో దాంతో కలిపి పంపిస్తే నేను అడ్మిన్లోకి వెళ్ళి నాకు ఉంటుంది కాబట్టి దాని యాక్సెస్ నేను చెక్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరిని నేను పిలిపించుకుంటాను. 25 లక్షలు తక్కువేం కాదు, ఒక హౌస్ ఫండ్. అందుకని పొరపాటున కొంతమందికి వెళ్ళిపోయిందంటే అది కరిగించడానికి నాకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని దానికి మీరు పెట్టండి, ఇది నేనే పర్సనల్గా డీల్ చేస్తాను. ఈ సన్రేలోకి వచ్చినవి అన్నీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, దానికి అన్నీ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, దాని వీడియోస్ ఉన్నాయి, నేను చూసుకోగలను. అయితే వీళ్ళకి నేను పర్సనల్గా నేను కాల్ చేసి మాట్లాడి, లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు, నేను అవసరమైతే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మా వాడు ఉన్నాడు వాడిని కూర్చోబెట్టుకుంటాను, నేను వాళ్ళతో మాట్లాడి పర్సనల్ చేస్తాను.
ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్కి పంపించేసుకోండి, మీరందరూ మిగతా అన్ని పంపించుకోండి, నేను ఇచ్చేస్తాను. మళ్ళీ నేను వేసిన తర్వాత వీళ్ళు పంపించడానికి గెలిపిస్తాను. ఇక్కడ ఒక మిస్టేక్ నాకు ఎలా ఉంటుందో చెప్తాను. నేను 1440 కోట్ల కాయిన్స్లో 900 కోట్లు ఈ జనాలవి, 540 కోట్లు కంపెనీకి డెవలప్మెంట్ కోసం ఉంచుకుంది. నేను మొన్న ఏం చేశానంటే వీళ్ళందరికీ పనిచేశాను. అవి మొత్తం అన్ని రకాలుగా ఈ 16 వారాలకి అవన్నీ వేసేస్తున్నారు. 16 వారాలకి కూపన్స్కి ఒక కాయిన్కి ఎగనిస్ట్లో 50, ఒక కాయిన్కి ఎగనిస్ట్లో 100, ఇలాగ అన్నీ వేసేసాను. నేను వేసేసి ఈ హౌస్ ఫండ్ కూడా నేను లెక్కేసుకున్నాను. కానీ ఇక్కడ 745లోనూ ఈ మీటింగ్కి వచ్చి విన్నర్ అయిన వాళ్ళు విన్ అవ్వకుండానే మీటింగ్కి వచ్చారు కాబట్టి ఇది అక్కడ కనబడలేదు, అక్కడ కౌంట్ అవ్వలేదు. కారణం అది అవ్వలేదు కాబట్టి అది చూపించలేదు. మరి ఇప్పుడు వీళ్ళందరికీ నాకు కాయిన్స్ ఎలాగ వస్తాయి? ఉన్నవన్నీ పంచాను. వీళ్ళు లెక్కేసుకుంది, కొంతమందిని లెక్కేసుకుని ఎంతమంది వచ్చారని నేను లెక్కేసుకుని చేశాను. కానీ ఇప్పుడు అంతకు మించి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నాకు మెసేజ్ ద్వారా కానీ ఇలా కానీ వచ్చేస్తున్నారు. లిస్ట్లో చూస్తే నాకు అంతమంది లేరు. మరి అప్పుడు నేను ఫోన్లో మాట్లాడితే అంతోటి నేను ఉన్నాను, నాకు వచ్చిందంట. ఒక నేను మాట్లాడకపోతే నేను విన్ అయ్యాను, నేను మీటింగ్కి వెళ్ళాను, అయినా సరే నాకు పంపించలేదు అంటున్నాడు. కాబట్టి ఇది ఇబ్బందికరం. కాబట్టి ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు విన్ అయిన నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. అందరూ పర్సనల్గా నేను కూర్చొని రాత్రి 2-3 వరకు ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడాను, ఫోటోలు తీసుకున్నాను అందరితోటి. కాబట్టి నేను అది చూసి కరెక్టా కాదా అని చెప్పి నేను వేస్తాను. ఎందుకంటే 1400 కోట్లకి 40 కోట్లకి దాటిపోతుంది ఇప్పుడు. మరి నేను అంతకంటే ఎక్కువ పెట్టలేదు, నేను తెచ్చి ఇవ్వలేనప్పుడు. కాబట్టి ఇది నాకు ఇబ్బంది. అందుకని పర్ఫెక్ట్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు ఒకటే మెసేజ్ ఒక్కసారే పెట్టండి. ఒకరోజు లేట్ అయినా పర్లేదు, ఆ మెయిల్లోనూ మీరు ఒకటే మెసేజ్, ఇగో నా ఎస్వి అకౌంట్ నెంబరు, నా జిన్ నెంబరు, నేను అడిగిన అన్నీ పెట్టండి, నా జిన్ నెంబరు, నా ఎస్వి అకౌంట్ నెంబరు, నా ఫోటో, మీ ఫోటో కూడా పెట్టండి. నెక్స్ట్ దానికి మీరు అప్పుడు విన్ అయింది కారుకి ఎంత, సెల్కి ఎంత, బండికి ఎంత అని అక్కడ రాసి ఉంది, దాని స్క్రీన్ షాట్, దాన్ని టచ్ చేసి లోపలికి వెళ్తే దాన్ని వస్తాయి. ఇవన్నీ కలిపి దాంట్లో పెట్టండి. అలా పెట్టినట్లయితే నేను ఇక్కడ టాలీ చేసుకొని మీకు కాల్ చేస్తాను. కాల్ చేసి నేనే ఇక్కడ మళ్ళీ మీతో కలిసి మాట్లాడి అప్పుడు మీకు ఈ 25 లక్షల కాయిన్స్ వేసి యూటిలిటీలో పెడతాను. ఎందుకంటే తక్కువ కాయిన్స్ కాదు, ఇంత క్యాష్ నేను మళ్ళీ రూపాయికి ఒకటి చొప్పున నేను చేస్తున్నప్పుడు 1440 కోట్లు ఇప్పుడు మీకు ఇవ్వాలి. అవి సేల్ అవ్వడానికి మళ్ళీ ఇప్పుడు కేఈసీఓలకి కొంత ఇవ్వాలి. ఇదంతా కలిపి నాకు ఎన్ని కోట్లు అయిపోతుందో తెలియదు. ఇలాంటప్పుడు మళ్ళీ పెరిగిందని చేయలేను. అందువల్ల ఈ ఒక్క హౌస్ ఫండ్ విషయంలో నేను పర్సనల్గా మాట్లాడి నేను దగ్గర పెట్టుకొని ఎస్ అనుకున్నాడు నా దగ్గర పెట్టుకొని నేను వేస్తాను. నేను పిలిచినోడు అప్పుడు మీరు వద్దురు కానీ చిన్న అమౌంటే కదా, 25 lakhs తక్కువ పెట్టింది. కాబట్టి ఈ విషయంలో మీరు నాకు అవి పంపించండి. ఎందుకంటే ఈ మెయిల్ మాత్రం నేనే చెక్ చేసుకుంటాను, వీళ్ళు అవునా కాదు వాళ్ళు ఎన్ని నాకు తెలుసు. కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఎక్కడ మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ నెంబర్ని ఇప్పుడు వాడుతున్నాను అని, మీ తాలూకు అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబరు ఇది అకౌంట్లో దీంతో రీసైన్ చేశానని అవి కూడా పెట్టండి. ఇవన్నీ మరొకసారి విని పెట్టండి. ఇప్పుడు మరొకసారి చెప్తాను. మీ జిన్ నెంబరు, మీ ఎస్ఓ అకౌంట్ నంబరు, అందులో పెట్టి రిజిస్ట్రేషన్ చేసిన మీ ఫోన్ నెంబరు, మీరు ఇప్పుడు వాడుతున్న నెంబరు, నేను ఫోన్ చేయాలి కదా, అది పని చేయకపోతే ఆ ఫోన్ నెంబరు. నెక్స్ట్ మీరు దేనికి విన్ అయ్యారు, సెల్లు, బండి, కారు విన్ అయిన తాలూకా స్క్రీన్ షాట్, ఆ బండి విన్ అయిందని లోపలికి వెళ్తే మీరు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, ఇవన్నీ నాకు పెట్టండి. దీంతో పాటు మీది ఒక ఫోటో పెట్టండి. పెడితే నేను అన్ని చెక్ చేసుకుంటాను, ఎన్ని పంపిస్తారు చెక్ చేసుకుంటాను. కాబట్టి అంత పెద్ద అమౌంట్ కాబట్టి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలా. నాకు అది
ఎందుకంటే నా దగ్గర లేవు. ఉంటే పని ఇంకొక 100 కోట్లు ఉన్నాయనుకోండి, సర్లే ఏది చేద్దాం ఇచ్చేయచ్చు నేను. కానీ ఇప్పుడు నా దగ్గర లేవు. 1400 కోట్లు కంప్లీట్ చేస్తాం, 40 కోట్లను. ఇంకా 1425 కోట్లు నేను ఇప్పుడు పనిచేస్తే ఇంకా 15 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అవసరాలకు ఉన్నాయి. ఇందులో కొంతమంది బండి విన్ అయ్యారు, కానీ ఆ అవసరాలు ఏంటంటే అప్పట్లో బండి విన్ అయ్యారు, కానీ వాళ్ళకి అప్పటికి బండి విన్నింగ్ చేయడం అనేటువంటి ఆప్షన్ ఇవ్వలేదు సాఫ్ట్వేర్లో. మరి వాళ్ళందరికీ నేను మళ్ళీ ఎంతమంది విన్నారు అంతమందికి 1,00,000 చొప్పున ఇవ్వాలి నేను. ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నింటికి ఆ 15 కోట్లు ఉంచానమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చేస్తున్నవి ఏంటంటే తెలుసుకోవడానికి ఈ అవకాశం తీసుకున్నాను. ఇంకా తర్వాత నేను రాత్రి నిన్న ఇప్పుడు మరొకసారి చెప్తాను. మీ జిన్ నంబరు లైఫ్ ఉండేది ఒకటి మీకు మెయిల్ పెట్టాను. వీటిలోకి మెయిల్ కాదు, రెఫరల్ లింక్ పంపించాను. దాంట్లోకి చాలా మంది వచ్చారు, వస్తూనే ఉన్నారు. ఎవరైనా ఉన్నట్టయితే దాంట్లోకి వచ్చేయండి. అలాగే క్యూ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకు అధికంగా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. దాన్ని కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. నేను